స్టాక్ మార్కెట్లలో ఐపీఓల హవా కొనసాగుతుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లు భారీగా పడిపోతున్నప్పటికీ ఐపీఓలు మాత్రం అదరగొడుతున్నాయి. ఇటీవల మార్కెట్లు భారీగా పడిపోయినా ఆర్డీ ఇండస్ట్రీస్, ధూత్ ట్రాన్స్మిషన్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ లిమిటెడ్, మోల్ బయో డయాగ్నోస్టిక్స్ ఇలా అన్ని మంచి లిస్టింగ్ గెయిన్స్ అందించాయి. చాలా వరకు తొలి రోజే 30-40% వరకు ప్రీమియం నమోదు చేయడం విశేషం. ఇక ఈ వారం కూడా పలు ఐపీఓలు లైన్లోనే ఉన్నాయి. ఇక్కడ షిప్ రాకెట్, బెహరీలాల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటివి ఈ వారమే లిస్టింగ్కు సిద్ధంగా ఉండగా, ప్రస్తుతం హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ లిమిటెడ్, లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్, శంకేష్ జ్యువెలర్స్ లిమిటెడ్, సన్షైన్ పిక్చర్స్ లిమిటెడ్ అన్ని సబ్స్క్రిప్షన్ జరుపుకుంటున్నాయి. లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ సబ్స్క్రిప్షన్ను ఆగస్టు 17న ప్రారంభించగా, రెండో రోజు అంటే ఆగస్టు 18న పూర్తి సబ్స్క్రిప్షన్ సాధించింది. మధ్యాహ్నం 12:30 ఏకంగా 1.70 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 6.77 రెట్ల మేర సబ్స్క్రైబ్ చేసుకోగా, ఉద్యోగులు 1.73 రెట్లు, రీటైల్ ఇన్వెస్టర్లు 1.67 రెట్ల మేర సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు. ఈ ఐపీఓ వివరాలు చూస్తే మొత్తం 8,46,08,276 షేర్లను అందుబాటులో ఉంచింది. దీని ద్వారా 1,700 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఫ్రెష్ ఇష్యూ ద్వారా 5,97,32,655 షేర్లను జారీ చేయగా, ఆఫర్ ఫర్ సేల్ కింద 2,48,75,621 షేర్లను ఇష్యూ చేసింది. లలిత జ్యువెలరీ మార్ట్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఇవాల్టితో పూర్తయింది. ఆగస్టు 20న షేర్ల అలాట్మెంట్, ఆగస్టు 24న ఎక్స్చేంజిలో లిస్టింగ్ కానుంది. ఐపీఓ ప్రైస్ బ్రాండ్ 190 నుంచి 201గా ఉండగా, ఇక్కడ ఒక్కో లాట్ కింద 74 షేర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ అప్పర్ ప్రైస్ 201 దగ్గర చూస్తే ఒక్కో లాట్కు కనీస పెట్టుబడి 74x201 14,874గా ఉంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం గ్రే మార్కెట్ ప్రీమియం బాగానే ఉంది. దాదాపు 15% లిస్టింగ్ గెయిన్స్ అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ఒక్కో షేర్పై 30 పెరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు 230 స్థాయిలో లిస్టింగ్ అవుతుందని తెలుస్తుంది. అయితే ఇది అంచనా మాత్రమేనని గమనించాలి. ఇది ఎప్పటికప్పుడు మారచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.